సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన రక్షకుడు, విమోచకుడు, స్తోత్రార్హుడు, అన్ని కాలంలో నమ్మకం గొప్ప సహాయకుడైన మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామములో మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లల కొంతకాలంగా ఈ అద్భుతమైన సహవాసాన్ని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపాధన్యతలను బట్టి నేను మొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మీకు అందించడానికి సహకరిస్తూ, ప్రార్థిస్తూ, ప్రోత్సాహపరుస్తూ స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలకు ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైన నిండు శుభాలు నేను తెలియపరుస్తున్నాను. అందులో ప్రత్యేకంగా యేసు ప్రభువారి యొక్క శ్రమలను, ఆయన మనకు పొందినటువంటి ఆ హింసలను తలపోసుకునేటువంటి దినాలుగా ఈ ప్రత్యేకమైన సమయాలు ఉంటున్నాయి. రాబోతున్నటువంటి దినాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన త్యాగాన్ని మనం స్మరణ చేసుకుంటూ దేవుని వాక్యంలో సంగతులు మనం ఆలకించుదాము. రండి ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం కొరకు. మా పరలోకపు తండ్రి, మీ ప్రశస్త నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ శ్రేష్టమైన తరుణాన్ని, సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా, టెలివిజన్ ఛానల్ ద్వారా మీ వాక్యాన్ని ఉపదేశించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. కొద్ది సమయం మాకు మీరు బోధకుడివి, అనేక సంగతులు మాకు తేటపరచమని, ఈ కార్యక్రమాన్ని వింటున్న ఆలకిస్తున్న ప్రియులకు దీవెన, ఇంకా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలకు గొప్ప ప్రతిఫలాన్ని మీరు దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మూల వాక్యంగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను, ఆమేన్. పిల్లరా, యేసుప్రభు యొక్క శ్రమలను గురించి దైవజనుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు శ్రమపరచబడినప్పుడు పౌలు అక్కడ లేడు. ఆయన పాత పేరు సౌలు కనుక ఆయన సౌలుగా తన జీవితాన్ని చాలా ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ వచ్చాడు. సౌలు జీవితాన్ని వివరించడానికి చాలా సమయం కావాలి. సౌలు చాలా చెడ్డవాడుగా బ్రతికాడు. నిజానికి పరిసయుడుగా, బెన్యామీను గోత్రీకుడుగా, చాలా గొప్ప భాగ్యవంతుడైనటువంటి కీషు కుమారుడుగా, మరి అద్భుతమైనటువంటి మంచి జ్ఞానము, పరిణతి కలిగినటువంటి ఒక బెన్యామీనుడిగా, అంతేకాదు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి, ఒక అద్భుతమైన లెగసీ కలిగినటువంటి గమలీయేలు పాదాల దగ్గర ఒక చక్కని విద్యార్థిగా, ఆ తర్వాత మంచి బోధకుడిగా ఇన్ని స్థానాలు పొందినటువంటి ఈ వ్యక్తి చాలా విచిత్రమైన, చాలా విశేషమైనటువంటి ఆ స్థితిలో దేవుని చేత పట్టబడడం మనం చూస్తున్నాం. ఈ సౌలు దమస్కు మార్గంలో దేవుని చేత సంధింపబడ్డాడు. ప్రభు ఆయన సంధించాడు. లార్డ్ ఎన్కౌంటర్డ్ సౌల్. దేవుడి యొక్క సౌలును కలుసుకున్నాడు. సౌలు జీవితం అంతా మారిపోయింది. చాలా విచిత్రమైనటువంటి జీవితాన్ని సౌలు తన పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభులోనికి వచ్చినాడు. యేసు ప్రభును ధరించుకున్నవాడుగా వచ్చాడు. యేసు ప్రభులో తన నివాసాన్ని, తన బ్రతుకును చూసుకునేవాడుగా మారిపోయాడు. సౌలుగా ఉన్నటువంటి పౌలు తన బ్రతుకును మార్చుకున్న తర్వాత తిరిగి తన పాత జీవితం వైపు వెళ్ళలేదు, రోత జీవితం వైపు వెళ్ళలేదు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరిగి లోక సంబంధమైన చెడు అభ్యాసాల వైపు తన జీవితాన్ని మరల్చుకోలేదు. ఆధునిక సంఘమైన మనం దేవుని వాక్యం ఉంచుండగా ప్రభు నీతోని సూటిగా చెప్పే మాట, తిరిగి లోకం వైపు చూడొద్దు అంటున్నాడు ప్రభు. మళ్ళీ లోకం వైపు, లోక ఆశల వైపు మనం చూడకుండా బ్రతకడమే విశ్వాసం అండి. అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని ఇస్సాకు మరి అనుసరించాడు. ఇస్సాకు విశ్వాసాన్ని ఇశ్రాయేలు తర్వాత దిన అనుసరించినాడు. ఈ విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన వారసత్వము ఉండాలని మనం కోరుకోవాలి. పౌలు భక్తుడు యేసుప్రభు యొక్క శ్రమల గురించి రాస్తున్నాడు. గలతీ సంఘానికి రాస్తూ ఈ గలతీయ పట్టణం యొక్క విశ్వాసులకు దేవుని యొక్క ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. వారొకప్పుడు అన్యులు, ప్రభువును తెలుసుకోలేదు. ప్రభు తన కృపావాక్యం ద్వారా గలతీ పట్టణాన్ని దర్శించినాడు. ప్రభు దర్శించిన తర్వాత గలతీ పట్టణస్థుల యొక్క రూపురేఖలు, వారి యొక్క పరిస్థితులను కూడా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభు చేత మార్చబడినటువంటి ఈ వ్యక్తులు, ప్రభు చేత మార్పు పొందినటువంటి ఈ ప్రజలు ఇప్పుడు యేసు ప్రభును ధరించుకున్న వారిగా మారిపోయారు. అవును, మనం ప్రభును నమ్మటమే కాదు, ఆయన ధరించుకోవాలి. ఆయన ధరించుకున్న వారిగా మనం జీవించాలి. యేసు ప్రభును ధరించుకున్న వారికి కలిగే దీవెనలు అవి ఒకంత చెప్పడానికి సాధ్యపడవు. అవి ఎంతో గొప్ప జీవితం అండి. యేసు ప్రభును ధరించుకుంటే ఎంతో గొప్ప భాగ్యం కదా. ఆయనను కలిగి ఉండడం ఎంతో గొప్ప ధన్యత. ఈరోజు ప్రభును మీరు మీ రక్షకుడు పిలవండి. ఈ రక్షకుడు మీ కొరకై ఎదురు చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని దర్శించుటకు, మేలు చేయుటకు, రక్షించుటకు, కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతులైన దేవుడై ఉన్నాడు. యేసు రక్తమే జయం. ప్రభునకు మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. మనం గమనించినట్టయితే గలతీ ప్రజల యొక్క సాక్ష్యంను దైవజనుడు ఉదహరిస్తున్నాడు. వారికి ప్రభువుని గురించి తెలియపరుస్తున్నాడు. ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. సిలువ వేయబడి అనుభవం అంటే యేసు ప్రభు కొరకైన భారము, ఒక గొప్పదైన ప్రతిష్ట. ఇంకా చెప్పాలంటే సందేశానికి ఉన్న పేరు ఏంటంటే శీర్షిక యేసు ప్రభు కొరకు బ్రతుకుట. యేసు ప్రభు కొరకు బ్రతుకుట. ఆయన కొరకు బ్రతికేటువంటి జీవితంలో చాలా విశేషమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను సిలువ వేయబడ్డాను నా ప్రభుతో అన్నాడు. సిలువ వేయబడడం అనేది చాలా చిన్న విషయం కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. చాలా కఠినమైన స్థితి.
ఆనాడు ఈ లెంట్ అనే మాట మనం ఈ లెంట్ డేస్ యొక్క జ్ఞాపకం చేసుకుంటాం. లెంజ్ అనేటువంటి ఈ పదం, ఈ జర్మనీ పదం, దీని అర్థం ఏంటంటే చిగురించడానికి ఆరంభం అన్నమాట. అయితే ఆనాడు సిలువ నుంచి ఏం చిగురించాలని దేవుడు కోరుకున్నాడు అని చూస్తే, దేవుడు ఆనాడు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయన శిలువ మరణానికి అప్పగించినప్పుడు ఏ శ్రమగల పరిస్థితులు, ఏ కన్నీటితో కూడిన పరిస్థితులు, ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క పాప భారాన్ని తీసివేయడానికి తనను తాను వేయపరుచుకుంటగా యేసుప్రభు యొక్క శిలువ బలియాగము చేత ఆయన ఈ లోకాన్ని ఏ విధంగా పావనపరచడానికి వచ్చారో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు యేసుప్రభువును తన ఏక కుమారుని మనకు బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వముల ఏకత్వం గలవాడైన, త్రిత్వమైన దేవుడు ఆయన సర్వములో సర్వమైన వాడు, అన్ని కాలంలో ఉన్నవాడై ఉన్నాడు. ఈ రక్షకుడు మనుషులందరి కొరకై, నా కొరకై, మీ కొరకై రక్తమును కార్చి సర్వ మానవాళి కొరకై ఈ శుభ సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటుండగా, ప్రభు మీతో మాట్లాడుతుండగా, ఈ శుభ సమాచారాన్ని మీరు వింటుండగా, ఈ శుభ సమాచారం మీదే ఉండాలని నేను కోరుతున్నాను. యేసు ప్రభువును నమ్ముకొని ఆయన విశ్వాసం నిష్ట ద్వారా మీకు కలిగేటువంటి ఈ గొప్ప దీవెనలు మీకు సంప్రాప్తపరచబడాలని నేను ఆశిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. గమనించినట్టయితే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. సిలువ వేయడం అంటే ఒక నేరస్తుని బాగా కొట్టి చాలా గాయపరిచి 1 తక్కువ 40 దెబ్బలు రోమా సామ్రాజ్యం యొక్క చట్ట ప్రకారంగా ఒక నేరస్తుని దండించి శిక్షించడానికి 1 తక్కువ 40 39 అన్నమాట స్ట్రైప్స్, 39 దెబ్బలు భయంకరంగా కొట్టి, కొరడా దెబ్బలతో, కొరడా అంటే అదొక తోలుతో చేయబడేటువంటి ఒక పట్టీ లాంటిది, దాంట్లో ఇనుప రజను, ఎముకల పొడి ఉంటుందన్నమాట. దాన్ని తీసి ఆ తోలు దట్టి దాంట్లో పెడతారు, దాంతో నేరస్తుని కొడతారు. ఒక దెబ్బ కొట్టినప్పుడు చర్మంలోని 3 భాగాలు, పై చర్మం, మధ్య చర్మం, లోపల చర్మం చీలిపోయి భయంకరంగా బీభత్సంగా రక్తం ప్రవహిస్తుంది అన్నమాట. చనిపోయే విధంగా మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇది కొరడాతో కొట్టేటువంటి పద్ధతి. బహు బీభత్సమైన, భయంకరమైన, బహు కష్టతరమైన అనుభవము ఈ యొక్క కొరడాతో కొట్టబడే అనుభవం. ప్రియులారా, మన ప్రభు, మన రక్షకుడు యేసు ప్రభు వారు నా కొరకు, నీ కొరకు ఆయన 39 దెబ్బలు ఆయన కొట్టబడ్డాడు. ఆయన చర్మం చీల్చబడింది, ఆయన వీపు దున్నబడింది, కొట్టబడింది, చారలుగా కొట్టబడింది, కాల్చబడింది. ఒక విధంగా చెప్పాలంటే అది దహించి వేయబడినట్టుగా, ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి దెబ్బల చేత ఆ భయంకరమైనటువంటి ఆ వేదనను ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన భరించినాడు. బికాస్ ఆఫ్ యూ అండ్ మీ, కేవలం నా కొరకు, మీ కొరకు. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు నా ప్రభు నా కొరకు సిలువ వేయబడ్డాడు. అనుభవాన్ని నా అనుభవంగా మార్చుకున్నాను. సిలువ వేయబడిన వ్యక్తికి అనేక శ్రమలు, దెబ్బలు, హింసలు, తిరిగి బయటకు రాలేని పరిస్థితి. ప్రభుత్వం మనం అంటుకొట్టబడ్డాం. తిరిగి లోకం వైపు మనం చూడడానికి వీలు లేదు, అధికారం లేదు. అలాంటి పరిస్థితి మన జీవితాన్ని మనం అనుమతించకూడదు. ప్రియులారా, సిలువ వేయబడినటువంటి యేసును గురించి పౌలు ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయనలో తనను చూసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఐ యామ్ ఇన్ క్రైస్ట్, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా చెప్తాడు, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను అంటున్నాడు. అసలు జీవించేది నేను కాదు అంటున్నాడు. మరి ఎవరు జీవిస్తున్నారు? ఏదో మనుషులను మనం పలకరిస్తే చాలా కష్టం. అంటే ఏదైనా మాట్లాడితే నా ఇష్టం అంటారు కొంతమంది, నా జీవితం నా ఇష్టం అంటారు. మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, దేనికి భయపడరు, దేనికి లోబడరు, పరిచర్య చేయరు. దేవుని ఇంట్లో జరిగేటువంటి పరిచర్యల్లో కొన్ని చిన్న పరిచర్యలు, పెద్ద పరిచర్యలు, వాక్య పరిచర్య, అన్ని పరిచర్యలు దేవునివే. ఏది ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదు. యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత ప్రతిఫలమో, యుద్ధ సామగ్రి వద్ద దండుపాలెంలో కావలిన వరకు అంతే ప్రతిఫలం బైబిల్ చెప్తుంది. వాక్యం అందించే వ్యక్తికి ఎంత ప్రతిఫలమో, దైవజనునికి అక్కడ పరిచయం చేసి పరిచారకులైనటువంటి పరిశుద్ధులకు కూడా అంతే ప్రతిఫలం. మందిరాన్ని ఊడ్చి, చాపలేసి, లేక డోర్స్, చైర్స్ వేసి, లేక ఇప్పుడు ఇంకా మారుతున్న పరిస్థితులను బట్టి ఇంకేదైనా పరిచర్యలు చేస్తుంటే, లేక ఇలాంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ మా చిన్న మందిరాల్లో కూడా దేవుని మాకురం బట్టి ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్ని వాడుతుంటారు. చదువు పెద్దగా రాకపోయినా దేవుని బిడ్డలు చాలా అద్భుతంగా వాటిని దేవుడిచ్చిన జ్ఞానంతో వాటిని నడిపిస్తూ ఉంటారు. ఒక్కోసారి 100, 1000, 2000 మందికి వంట చేస్తూ ఉంటారు. ఇదంతా సమిష్టిగా చేసే పని. దేవుని జరిగే పనులను ఎవరికి చెప్పాల్సిన పని లేదు. పరిచర్య దేవుందండి. ప్రభుత్వం అలాంటి పరిచర్య మనస్సు కలిగి ఉండాలి. పరిచర్య చేయడంలో ఒక ప్రేమ, తృప్తి మనం కలిగి ఉండాలి. ఎక్కడైతే పరిచర్య దేవుంది అని భావిస్తామో, నమ్ముతామో, అక్కడ దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. ఆ పరిచర్యలో మనం భాగస్థలం అవుతాం. ఆ పని నాది అనే భావన మనలో కలుగుతుంది. దేవుని పని కదండి. దేవుని పని మనది అని అనుకునే భావన సంఘంలో ప్రతి వ్యక్తిలో కలిగినప్పుడు దేని గురించి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. అన్నీ నా దేవుని పనులే కదా అని ఒకరు మరొకరిని తోడుకొని వచ్చేటువంటి ప్రేమపూరితమైనటువంటి వాతావరణం సంఘాల్లో కనబడుతూ ఉంటుంది. అందుకే బైబిల్ అంటుంది, ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోనొచ్చు, అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపటకు, సత్కార్యములు చేయటకు ఒకరినొకరు పురికొల్పుకోండి అంటాడు. పురికొల్పు, ఎంకరేజ్ ఈచ్ వన్ అండ్ అనదర్. ఒకరు మరొకరిని పురికొల్పండి. బలహీనపరచొద్దు, తప్పుపట్టొద్దు, నిందించొద్దు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. పురికొల్పండి. శక్యమైతే వారితో ధైర్యంగా ఒక మంచి మాట చెప్పండి, ప్రోత్సాహపరచండి. వాక్యం దేవుడు అక్కడ గద్దింపులిస్తే బలిబిడి వాటికి లోబడండి. సేవకులను తప్పుపట్టకండి. వాక్యంలో హెచ్చరికలు చేస్తే కొన్ని సంఘాల్లో సేవకులను తప్పుపట్టే వాళ్ళు ఉంటారు. మా సంఘాలు అయితే 100% మేము హెచ్చరికలే ఇస్తాం. వాక్యం హెచ్చరికలతో మనకి ఆ పోటీ ఇవ్వగలిగితే మనకెంతో క్షేమం అండి. అది దేవుని సన్నిధిలో మనకు క్షేమం కలిగాలంటే హెచ్చరికలు మనకు ఉండాలి, ఆశీర్వాదం కూడా ఉండాలి.
దేవుని దర్శనంతో కూడిన వాక్ ఉపదేశం కూడా ఉండాలి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి ప్రియులారా. దీన్ని మనం పోగొట్టుకోవద్దు. పౌలు అంటున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటున్నాడు. క్రీస్తు నాయందు జీవిస్తున్నాడని చెప్పేది గొప్ప స్టేట్మెంట్, ఏ బోల్డ్ స్టేట్మెంట్. ప్రభువు నాలో జీవించాలి, లోకము కాదు. లోకం ధనాపేక్ష, డాంబికత్వము, లోకంలోని దుష్టత్వము, లోకంలోని చెడు జీవపు డంబము, ప్రైడ్ ఆఫ్ లైఫ్, వీటి మీద లోకం నడిచేటువంటి ఈ శరీర సంబంధమైన పునాదుల మీద ప్రియులారా, స్నేహితులారా, మన జీవితాల్లో ఉండకుండా చూసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్న మాట ఈ ప్రత్యేక సమయాన, లోకం మనలో జీవించకూడదు ప్రియులారా, యేసే మన యందు జీవించాలి. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అందుకే అంటున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రభు నాలో జీవిస్తున్నాడు కనుక ఇక నా ప్రభువు జీవిస్తున్నట్టుగా నేను ఆయన కొరకు నడుచుకుంటాను. నా ప్రభువు నాలో ఉన్నాడు కనుక ఆయన తగ్గట్టుగా నేను బ్రతుకుతాను. మనం ఎందుకు భక్తి కలిగి ఉండాలి, ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎందుకు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి? మనమైన ప్రజలము, ఆయన మన కాపరి. యేసు ప్రభువు అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ గొప్ప కాపరి మనలో నివాసం ఉన్నాడు గనక, ఆయన మనలో నివసిస్తున్నాడు గనక, క్రీస్తే నీయందు నాయందు నివసిస్తున్నాడు గనక ఆయనకు భయభక్తులతో ఆయన సేవించేటట్టుగా మనం నడవాలి. అది దాని భక్తి అంటాం. భక్తిగల జీవితం, లోకాన్ని అసహించుకొని, అంటే పాపాన్ని అసహించుకొని యేసు ప్రభువుని ప్రేమించడం భక్తిగల జీవితం. బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరం. ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉంటే మనలో భక్తి పెరగదు, ఇంకా ప్రార్థన ఉండదు. మన మందిరానికి వచ్చినా ప్రార్థన చేయాలనుకున్నా కూర్చోము, సరిగ్గా ప్రార్థన చేయలేం. కాసేపటి నిద్ర వచ్చేస్తుంది, కాసేపటికి ఎప్పుడైపోతుందో మందిరం అని వార్చి చూస్తూ ఉంటాం. ఇంకా అయిపోలేదు చర్చి మందిరం, ఇంకా అయిపోలేదు. కొన్నిసార్లు మనుషులు చాలా అయోమయానికి గురవుతూ ఉంటారు. ప్రార్థన ఇష్టం ఉండదు, ప్రార్థన జీవితం ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే కొన్నిసార్లు ఈ లోకంతో నడిచేటువంటి పోకడలు, పద్ధతులు. మొబైల్ ఫోన్తో చాలా సమయం గడిపే వాళ్ళు ఉంటారు. ఈరోజు మొబైల్ ఫోన్తో గడపడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో మొబైల్ ఫోన్ దేవునికి ఇచ్చింది, దాన్ని సరిగా వాడండి. చక్కగా దేవుని వాక్యాన్ని మీ మొబైల్ ద్వారా మీరు వింటుంటే, మీ వ్యక్తిగత పనులకు మీ మొబైల్ వాడుతుంటే చాలా సంతోషం. కొంతసేపు మొబైల్కి విరామం ఇవ్వండి, దేవునితో సమయం గడపండి. అప్పుడు దురాత్మ శక్తులు మీరు ఓడించే శక్తి మీలో కలుగుతుంది. మీ సంఘ ప్రార్థనలు, మీ వారం మధ్య కూడికలను మీరు బాగా ప్రేమించండి. మీ స్థానిక సంఘం జరిగే కార్యక్రమాలను బలపరచండి. తర్వాత ఇలాంటి సువార్త అందించేటువంటి సువార్త ఉద్యమం కొరకు, దేవుని వాక్యాన్ని లక్షల మందికి అందించే పరిచర్య కొరకు మీరు కూడా చేతులు చాపాలి. అది మీకు ఆశీర్వాదం ఉంటుంది. మా సంఘంలో, మా పరిచర్యలో చాలామంది దీనులు, మా ప్రియ సహోదరి సహోదరులు ఈ వాక్యం మీకు అందడానికి వారెంతో ప్రయాసపడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా, ఇది నెల సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలుగా, చాలా కాలంగా ఈ పరిచర్య ద్వారా దేవుని వాక్యం మీకు అందించబడడానికి మీ మొబైల్లో, మీ టీవీలో, మీ ట్యాబ్లో, మీ కంప్యూటర్ సిస్టంలో ఈ వాక్యాన్ని మీరు చూడడానికి కారణం అనేకులైనటువంటి పరిశుద్ధులు లాంటి వీక్షకుల యొక్క కన్నీటి ప్రార్థనలు దీని వెనకాల ఉన్నాయి. వారు తప్పక ప్రతిఫలం పొందారు. ఆ ప్రతిఫలం మీరు ఈరోజు పొందాలని నేను కోరుతున్నాను. ఆయన పని కొరకు మరియ విస్తారమైన ప్రయాసపడి, మరి తన యొక్క విలువైన అత్తరును ఆమె పగులగొట్టి యేసుప్రభు వారి యొక్క పాదములను తన కన్నీటితో కడిగి తుడిచి చాలా అభిషేకిస్తూ ఆరాధిస్తూ తన జీవితాన్ని గడిపింది. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ప్రయాసం ఉందండి. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ప్రయాసం ఉంది. ఎక్కడ ప్రయాసం ఉందో అక్కడ దేవుని కార్యాలు ఉన్నాయి. ఎక్కడ దేవుని కార్యాలు ఉన్నాయి అక్కడ దేవుని రక్షణ ఉంది. అందుకే ప్రభు కొరకు మనము, ఈ ఆధునిక సంఘమైనటువంటి క్రైస్తవ సంఘమైన మనము ఈ రాకడి దినాల్లో, ఎత్తబడి దినాల్లో ప్రభు కొరకు పౌలు వంటి ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభు కొరకైన బ్రతుకు, ఆ జీవాన్ని మనం కలిగి సాగిపోవడానికి మనం ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని మనం చూసినట్టయితే, ప్రత్యేకించి ఈ యొక్క లెంట్ దినాలు సమీపిస్తున్నాయి కనుక ప్రభు యొక్క మరణమును, ఆయన యొక్క భూస్థాపనను, ఆయన పునరుత్థానాన్ని, ఆయన యొక్క ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. మరి 40 దినాలు ప్రభు తన శిష్యులకు అనేకమైన రీతులుగా వారికి అగుపడుతూ, అనేక రాజ్య ప్రమాణాలు వారికి చూపుతూ, రుజువులను చూపుతూ తన పునరుత్థానాన్ని ప్రభు వారికి స్థిరపరిచి వారికి జ్ఞాపకం చేసినారు. అవును, మనం కూడా ఈ ప్రత్యేక దినాల్లో సంవత్సరం అంతా లెంట్ డేస్ లాగా, సంవత్సరం అంతా పునరుత్థాన అనుభవంతో, సంవత్సరం అంతా క్రిస్మస్ అనుభవంతో, సంవత్సరం అంతా విశ్వాసం అనుభవంతో మనం సాగిపోతూ ఉంటే మనం ఒక పరిపక్వత గల విశ్వాసులుగా మారుతాం. మనలో ఒక ఆత్మ సంబంధమైన దైవికమైన దేవుని నీతి సత్యము మనలో నివాసం ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయగలమంటే దేవుని సన్నిధి పట్ల మనం అపేక్ష కలిగి ఉండగలం. అప్పుడు ఈ లెంట్ దినాల్లోనే కాదు, మిగతా సంవత్సరంలో అన్ని సమయాల్లో కూడా మనం ప్రభుని ప్రేమిస్తాం, మందిరాన్ని ప్రేమిస్తాం, సహవాసాన్ని ప్రేమిస్తాం, దేవుని వాక్య క్రమాన్ని ప్రేమిస్తాం, పొరుగువారిని ప్రేమిస్తాం. రక్షణ పొందినట్లు అనేకులు పురికొల్పడానికి దేవుని యొక్క రాజ్య విస్తరణకు మనం ప్రయాసపడతాం. ఇది మనలో జరగాలంటే మనలో కొన్ని విషయాలు మనం తీసేసుకోవాలి. ఏం తీసేసుకోవాలి? వాక్యం సెలవిస్తున్నాం, మనం గుర్తు చేస్తాం. త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్టయితే, ఇక రాయబడిన మాట, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అన్నాడు. ఇక్కడ కొన్ని యుద్ధోపకరణాలు ధరించుకోవాలి అన్నాడు, కొన్ని విసర్జించాలి, తీసివేయాలి అన్నాడు. ఏమిటా మాటలు? 13:13 రోమండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తతైనను,
లేకయు, కామ విలాసములైనను పోకిరి చేస్తులైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. పౌలు భక్తుడు రోమ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మర్యాదగా నడవాలి. చెప్పబడినటువంటి ఈ అవలక్షణాలన్నీ తీసేసుకోవాలి అంటాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, ఈరోజు చాలా చోట్ల అదే జరుగుతూ ఉంది. ఆరాధనలో కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. ఎవరు విమర్శించితే నేను ఇష్టపడను, కానీ ఒక మాట మీకు చెప్పనివ్వండి బాధతో, చాలా చోట్ల ఆరాధనలో కూడా అల్లరితో కూడిన ఆటపాటలు, భయంకరమైనటువంటి డీజే సిస్టమ్ సౌండ్లు సంఘాల్లోకి వస్తున్నాయి. ప్రార్థనకు ఉండవలసిన రమ్యత, ప్రశస్తత, ఆత్మతో ఆరాధించే అనుభవం, దేవుడు సుకారు గ్రామస్తుడి సంబరిస్థితి చెప్పినటువంటి అనుభవం యోహాను సువార్త 4:23-24 మనం చదువుతాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. ఈరోజు వాటి స్థానంలో అల్లరి స్టార్ట్ అయిపోయింది. చాలా విచిత్రమైనటువంటి పోకడలు వచ్చినాయి. చాలా భయంకరమైన బీభత్సమైనటువంటి రంగులు, ఇష్టానుసారమైనటువంటి లైట్లు ఆరాధనలో ప్రవేశించి ఇదే ఆరాధన అంటున్నారు. బైబిల్లో చెప్పట్లేదు. ఆరాధన దేవునికి చెందేటువంటి ఒక గొప్ప అర్పణ. ఇది దేవుని ఉద్దేశించి పాడేటువంటి పాట కానీ, వ్యక్తిగత ఆరాధన కానీ, సంఘ ఆరాధన కానీ చాలా రమ్యముగా మర్యాదగా నడుచుకోవాలట. అల్లరితో కూడిన పరిస్థితులు దేవుడు సహించడానికి ఇష్టపడడు. ఇది మనం గమనించాల్సిన మాట. సరే, రెండో మాట అండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్టయితే, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్నాడు. ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశలు, వీటిని మనము తీసివేయాలంటుంది వాక్యం. ఈరోజు నీకు వ్యతిరేకంగా నీ ఆత్మ బలం పొందకుండా, నీ ఆత్మ దేవునిలో శక్తి పొందకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్న వాటిని నీవు విసర్జించాలి, వాటిని తీసి పారవేయాలి. ఆ విసర్జించేటువంటి కార్యములో ఈ వ్యతిరేకమైన వాటిని దేవుని శక్తి పొందుకొని నువ్వు వాటిని పారగొట్టాలి, వాటిని పడేయాలి. నీ దేవునికి విరోధమైనటువంటి నీ ఆత్మ ఎదుగుదల లేకుండా, నిన్ను ప్రభువులో బలపరచకుండా నిరోధించేటువంటి వాటిని తీసి పారవేయాలట. అప్పుడే దేవునికి ఇష్టమైన జీవితాన్ని చేయగలం. ఏది నీకు వ్యతిరేకమైనదో ప్రభు నీకు ఈ సందేశం ఆలకిస్తున్న ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నీకు విరోధమైనది, నీకు అయిష్టమైనది, నీకు నచ్చనిది, నాలో ఏదున్న ప్రభు నువ్వు తీసి పారవేయి. దావీదు భక్తుడు అంటే, నా యందు నీకు ఆయాస్కరమైన మార్గము ఏదునను ప్రభువా నీవు చూడుము, తే మార్గము నన్ను నడిపించుము. నాలో నీకు ఆయాస్కరమైనది ఏదో నన్ను దాన్ని తీసి పారవేయమంటాడు. ఈ ప్రత్యేక సమయాన్ని వాక్యం ఉంచుండగా సహోదరి సోదరుడా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగా, నాతో మాట్లాడుతుండగా ప్రభు సన్నిధిలో నీతో దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి అయిష్టమైనది తీసి పారవేయండి. ఏదో ఇష్టమైనదో పారవేస్తే ప్రభు నీకు గొప్ప ఓఫీరు సువర్ణం వల్లే, అపరంజి వల్ల ప్రభు నీ ముందు ఉంటాడు. నీ జీవితంలోని ప్రతి చీకటి క్షామము దేవుడు తీసివేసి క్షేమాన్ని ఇస్తాడు. ఆయన క్షామాన్ని తొలగించి క్షేమాన్ని ఇవ్వాలంటే అపవిత్రమైనది, శరీరానికి ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలన్నీ కూడా నీవు విసర్జించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. త్వరగా మూడో మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, మీరు అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అంటాడు. ముసలమ్మ ముచ్చట్లు ప్రార్థన చేయడానికి టైం లేదు, కానీ ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి మాత్రం ఇలా చాలామందికి మందిరాలకు వచ్చిన తర్వాత కూడా చాలా సమయం ఉంటుంది. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోరు. ఆరాధన కూడికలో ఆదివారం ఆరాధనకు వచ్చి కొంతమంది వ్యక్తిగత ప్రార్థన చేసుకోరు. కాస్త సమయం దొరుకుతాయి. లోకంలోని విషయాలన్నీ కూడా ఒకరు మరొకరితో చర్చిస్తూ మాట్లాడుతూ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని ఆత్మకార్యాలు ఎక్కడ చూడగలం మనం? వారి మీద వీరు, వీరి మీద వారు మాట్లాడుతూ ద్వేషాన్ని పెంచుకునే మాటలు తప్ప ఇంకేముంటాయి చెప్పండి? తప్పులు, ఆ తప్పులను ఇతరుల యొక్క దోషాల గురించి మాట్లాడేప్పుడు వారి కోసం ప్రార్థన చేయండి, వారితో ప్రేమగా మాట్లాడండి, వారిని ఆత్మసంబంధం ప్రభు కార్యం కొరకు వారిని ప్రోత్సాహపరచండి. మందిరానికి రాలేని వారిని మీ సేవకులకు కూడా చెప్పి, అయ్యా మేము వారిని దర్శించడానికి వెళ్తున్నామని చెప్పి మీరు వెళ్ళి వారితో మాట్లాడండి, ప్రార్థన చేయండి. సంఘానికి వచ్చేటట్టుగా చూడండి. సంఘంలో పరిచర్య పనుల్లో, బాధ్యతల్లో మీకు దేవుడు ఏ రకమైన జ్ఞానము, అవగాహన దేవుడిచ్చిన వాటిని తలాంతులను మీరు ఉపయోగించండి. కానీ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను మీరు విసర్జించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. త్వరగా 4వ మాట అండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, కోపము కూడా విసర్జించాలంటాడు. ఆగ్రహము, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఇంకా వాటిని విసర్జించరు. ఈ లిస్ట్ అంతా చెప్పాను ఇందాక నేను, అందులో బూతులు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రభువు నమ్మిన తర్వాత ఆ బూతులన్నీ పలుకుతూ ఉంటారు. ఇతరులు అట్లా తిట్టారని చెప్పి కూడా నా దగ్గర మా బ్రాంచ్ చర్చ్లో ఒక దగ్గర ఉదయం వర్తమానం అందించే ముందు కొంతమంది ప్రార్థనకు వచ్చారు. త్వరగా ప్రార్థన చేయాల్సి వచ్చింది. ప్రార్థన చేస్తున్నాను. ఒక ఆయన తిట్టినటువంటి బూతుల సోదరుడన్నీ చెప్తున్నాడు. నాకు చాలా అశుద్ధిగా అనిపించింది వినడం కూడా. చాలా గట్టిగా మందలించాను. అలా చెప్పాల్సింది కాదు నువ్వన్నీ. నేను దూషించిన వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆయనకు జవాబు ఇయ్యే అవకాశం ఉంటే మంచితనంగా మాట్లాడు. కోపాన్ని కోపం ప్రత్యుత్తరం కాదు. ఆయన నువ్వు అన్ని మాటలు నా ముందు గురించి మాట్లాడుతున్నావు అంటే నీ ప్రవర్తన, నీ ఆత్మ, నీ హృదయం సరిగా లేదు అని చాలా సూటిగా చెప్పాను. అట్లాగే చెప్తాను నేను. చెప్తే నా వ్యక్తికి మేలవుతుంది కదండి. లేకపోతే తప్పులు మాట్లాడుతున్నా పర్వాలేదు, నీ అంత గొప్పలు లేడండి, ఆ మనిషిలో మార్పు ఎప్పుడు ఎక్కడ వస్తుంది? రాదు కదా. అందుకే మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఆగ్రహం తర్వాత బూతులు.
ఆగ్రహము, దుష్టత్వము, ఈ రకమైనటువంటి ఈ కోపము, దూషణ, ఇతరులను దూషించడం కూడా దేవునికి ఇష్టం లేదు. దూషించొద్దు ఎవరిని. దూషించిన ప్రభు మనం పిలవలేదు. మన పిలుపది కాదు. నువ్వు ఇతరులను దూషించడానికి కాదు నువ్వు రక్షణ పొంది సంఘంలోకి వచ్చింది. ఇతరులను క్షమించటలో, వారి మీద ప్రేమ చూపటలో నువ్వు దైవికమైన ప్రేమ క్రమాన్ని కలిగి ఉండాలని దేవుని దాసునిగా నేను ప్రాధాయపడుతూ కోరుతున్నాను. త్వరగా ముందుకెళ్తున్నాము. ఎఫెసీ పత్రిక 4:31 అంటాడు, మీరు అల్లరిని కూడా విసర్జించండి అంటాడు. రకరకాల అల్లర్లు ఈరోజు సంఘాల్లో కనబడుతున్నాయి. ఈ అల్లర్లు ఏ విధంగా ఉంటాయంటే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అంటాడు. వీటిని పారవేయమంటాడు. అల్లరి, చాలా రకాల అల్లర్లు కనబడుతుంటాయి సంఘంలో. కొన్నిసార్లు ఇళ్లలో అల్లరి, ఇంట్లో కూడా సఖ్యత, సమాధానం ఉండదు. మందిరానికి రావడానికి కూడా కుటుంబంలో కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ఒక మంచి కోఆర్డినేషన్ ఉండదు. పిల్లలు కొంతకాలానికి చర్చికి రాని వాళ్ళుగా మిగిలిపోతున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు యుక్త వయసుకు రాగానే సాఫ్ట్వేర్లోనూ ఇంకా ప్రభుత్వ జాబులోకి రాగానే దేవుడు దండిగా డబ్బులు ఇచ్చిన తర్వాత మందిరాన్ని మర్చిపోయేవారు కొంతమంది ఈరోజు తయారవుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవ సంఘము, క్రైస్తవ కుటుంబం ఈ రెండు కలిసి ఉంటాయి. క్రైస్తవ కుటుంబం బాగలేకపోతే సంఘం కూడా దెబ్బతింటుంది. సంఘం దెబ్బతినడానికి కుటుంబం కారణమైతే ఆ కుటుంబం ఒకవేళ నీదైతే నీకు కూడా శాపమే కదా. ఆ కుటుంబాన్ని సరి చేసుకోవడానికి చిన్నప్పటి నుండి బిడ్డలను ప్రభు యొక్క క్రమంలో సండే స్కూల్లో మనం పెంచాలి. ఒక భక్తుడు అంటాడు, సబాతుబడి సంఘానికి నారుమడి అన్నాడు. అంటే ప్రభు పిల్లలుగా మన పిల్లలను దైవికమైన క్రమశిక్షణలో మనం పెంచాలి. ఈ క్రమంలో మనం ఈ రకమైనటువంటి కోపము, ఈ దుష్టత్వము, ద్వేషము, ఈ సకలమైనటువంటి అల్లరిని మీరు విసర్జించండి వాక్యం అంటుంది. అల్లరి తీసేయాలి. ఇంట్లో అల్లరి ఉండడానికి వీలు పడదు. అల్లరి, కోపంగా జవాబు చెప్పుకోవడం, అల్లరికి ప్రవర్తించడం, ఇళ్లలో దుష్టునికి స్థానం ఇవ్వకండి. మీకు బాగా ఇబ్బంది కలుగుతుంది. ఇంట్లో ప్రార్థన చేయండి, కలిసి కూర్చొని మీ ఇంట్లో ప్రార్థన కూడిక పెట్టుకోండి. ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు కదా, 4 పరిశుద్ధులను పిలవండి. మీ దైవజనులు ఇచ్చిన సమయం ప్రకారం మా సంఘంలో చాలా గృహ కూడికలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడాను అనేకులు వాక్యం వింటారు. గృహ కూడికల్లో, సంఘ గ్రామ కూడికలకు జరుగుతుంటాయి. అనేకులు విస్తారంగా గుంపులకు వచ్చి దేవుని వాక్యం వింటూ ఉంటారు. అవకాశం మీరు తీసుకోకూడదు. మీరున్న సిటీలో, మీరున్న ప్రావిన్స్లో, మీరున్నటువంటి ప్రదేశంలో, మీరున్న చోట కలిసి ప్రార్థన చేయండి. కొంతసేపు దేవుని సమయంగా మీరు గడపండి. శక్యమైతే మీ సేవకులను ఆహ్వానించే వారికి మంచి భోజనం పెట్టండి. దేవుని బిడ్డలను పిలిచి కొంత భోజనం పెట్టండి. కలిసి దేవుని సన్నిధిలో కొంతసేపు ప్రార్థనలో గడపండి. ఎంత బాగుంటుందో మీ ఇల్లు. మీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతి అంత దూరం అయిపోతుంది. ఎందుకంటే క్రైస్తవ సన్నిధి, దేవుని సన్నిధి, క్రైస్తవ సహవాసం, ద క్రిస్టియన్ ఫెలోషిప్, ఆత్మసమైన ప్రార్థన పరులు మీ ఇంట్లో నుండి ప్రార్థన చేయడం మీకు ఎంతో బలం కదా. మీ ఇంట్లో ఇది ఎందుకు మీరు మిస్ అవుతున్నారో తెలియదు. దయచేసి ప్రార్థన సమయాన్ని మిస్ అవ్వకండి. ఎల్లరని మీరు విసర్జించండి. తర్వాత ముగింపులో ఉన్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినట్టయితే ఇక్కడ ధనాపేక్ష అనేటువంటి దురాశ, ఈ యొక్క దురాశలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఇదొక రకమైనటువంటి దురాశ అన్నమాట, భక్తిహీనత అనే స్థితి. 2:12 తీతు పత్రికలు అంటాడు, మనం భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించి శివప్రదమైన నిరీక్షణ నిమిత్తము అన్నాడు. సో ఈ లోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలంటాడు. ఆశ కలిగి ఉండడం, ఈ పని కొరకు నేను చేయాలి అనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే నేను కష్టపడాలి అనుకోవడం తప్పు కాదు. ఇన్ని ఆత్మలు మా సంఘానికి రావాలని ప్రయాసపడడం తప్పు కాదు. నా కుటుంబం, నా వ్యాపారం, నా ఉద్యోగం మీద గొప్పగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. దురాశలు, దేవునికి ఇష్టము కానివి, అక్రమ పద్ధతుల్లో సంపాదించాలనుకోవడం, అక్రమంగా జీవించడం, సక్రమమైన బుద్ధిని విడిచిపెట్టడం, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణలు దొంగిలించడం. మీ స్థానిక సంఘంలో తప్పక మీ దశమ భాగాన్ని ఇవ్వాలి. దేవుడు మీకు ఇచ్చే సమృద్ధిని బట్టి ఇలాంటి సువార్త పరిచర్య కొరకు వాక్యాన్ని వెదజల్లుతూ లక్షల మందికి వాక్యాన్ని పని కొరకు మీరు వెదజల్లుతూ ఇచ్చినప్పుడు మీ ఇంటికి దీవెన కలుగుతుంది. అది మీకు ఆశీర్వాదానికి కారణమవుతుంది. మీ ప్రథమ ఫలాలు, మీ దశమ భాగాలు మీ స్థానిక సంఘంలోనే చెల్లించండి. మీకు ప్రార్థించే సేవకుల కొరకు మీరు వారిని తప్పుగా అంచనా వేయొద్దు. వారు మీకోసం ప్రార్థిస్తారు. మీ కష్ట సుఖాల్లో మీతో వాళ్ళు ఉంటారు. దేవుని వాక్య క్రమం చొప్పున దేవుని ఇంట్లో మీ భాగాన్ని దేవుని సముఖంలో మీరు చెల్లించడం మీకు అది దీవెనకరం. పిల్లలు దురాశ ఉండొద్దు. దేవుని సొమ్మును నేనే తీసుకోవాలనుకోవడం చాలా పెద్ద పాపం. దేవుని సొమ్మును నేనే వాడుకోవాలి అని కొంతమంది రోజుల్లో మాకే డబ్బులు లేవు అని దేవుని భాగాన్ని కూడా దొంగిలించే వారికి ఉంటారు. దేవునికి సమృద్ధిలో, నీ సంపాదనలో దేవుని భాగం తీసి పక్కన పెట్టు. మిగిలిన భాగము దేవుడిని సన్నిధికి వేసిన భాగం కంటే నూరంతలుగా దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రయత్నం మీరు చేసి చూడండి. ఒకవేళ మీకు ఆలోచన లేకపోతే మీ ప్రథమ ఫలము అంటే మనకు మొదట మీకు దేవుడి ఇచ్చే వాటిలో శ్రేష్టమైనది. అంతేకాదు మీ దశమ భాగము దేవుని ఇంట్లో ప్రత్యేకమైనటువంటి పనుల కొరకైన అర్పణలు మీరు దేవుని ఇంటిని సన్మానించి మీరు చూడండి. ఒక అద్భుతమైన కృపను మీరు చూస్తారు. అందుకే దేవుని సన్నిధిలో దురాశలను విసర్జించుట నేర్చుకోవాలి. చివరి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని మాటలు మనకు కనబడతాయి. 2వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధించకయు, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేము దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నామంటున్నాడు.
అవమానకరమైన రహస్య కార్యాలు, అవమానకరమైనవట, రహస్యంగా చేసే పనులు, నలుగురు ముందు కనబడేటువంటి పనులు కాదు కానీ రహస్యంగా జరిగించే పాపాలు. ఈ రహస్య పాపాల గురించి దావీదు భక్తుడు ఒప్పుకుంటాడు. దేవా, రహస్యంగా నా పాపములు ఉంటే క్షమించుము అంటాడు. ఇలా చాలా చోట్ల ఈ రహస్య కార్యాలు జరుగుతూనే ఉంటాయి. సంఘానికి వస్తారు, సంఘంలో మంచి పేరు, లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇష్టానుసారంగా జీవించే చెడ్డు జీవితం, రహస్య జీవితం, ద సీక్రెట్ లైఫ్. ప్రభు ఇప్పుడు ఆజ్ఞాపూర్వక హెచ్చరిక చేస్తున్నారు. ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ ఎ వార్నింగ్. ఇది గొప్ప హెచ్చరిక ప్రభు చేస్తున్నారు ఈ సందేశం ద్వారా. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుట నీకు అవసరము. అందుకే వాటిని విసర్జించినప్పుడు దేవుడు ఆయన శిలువ వేసిన అనుభవము, పౌలు చూపిన అనుభవం నీవు కూడా చూపగలుగుతావు. పౌలు భక్తులు నువ్వు కూడా ప్రభుకు సాక్షిగా ఉండగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేకమైన సమయాల్లో ఆయన సన్నిధిలో నిన్ను సమర్పించుకొని అప్పగించుకొని లోబడినట్టయితే కృపగల దేవుడు నీకు సమయాన్నిచ్చి శక్తినిచ్చి నిన్ను అన్ని విధాలుగా బలపరచాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నేను ముగింపురాన్ని చేయబోయే ముందు ఈ వాక్యం కొరకై దేవుని సన్నిధిలో ప్రత్యేక ప్రభు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను మరి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా అలాగే నందిపేట పట్టణం మా యొక్క పరిచర్యలు అద్భుతంగా ప్రభు జరిగిస్తున్నారు. 3 చక్కని మందిరాలు ప్రభు మాకు ఇచ్చారు. 60 గ్రామాల్లో దేవుని యొక్క పరిచర్య బాధ్యతలు మేము కలిగి ఉన్నాము. దేవుని సువార్త పరిచర్యలు, అలాగే సంఘ పరిచర్య, అలాగే అంతేకాకుండా అనేక సభలు, క్రూసైడ్స్ నిర్వహిస్తూ సెమినార్స్ నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఈ టీవీ మాధ్యమం ద్వారా ప్రతి వారం మీ ముందుకు రావడానికి ప్రభు సాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే మీ బంధుమిత్రులు తెలియపరచండి. స్క్రీన్ పైన మా నెంబర్లు కనబడుతున్నాయి, వాటిని మీరు నోట్ చేసుకోండి. దేవుని పరిచర్య కొరకై మీకు అర్పణలు దేవుని ఇంటికి మీరు పంపించవచ్చు. తద్వారా ఇలాంటి కార్యక్రమాలను బలపరచడం ద్వారా మీరు కూడా దీవించబడతారు. దేవుని మహాకృప మనందరికీ తోడైండును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహోపకారి గొప్ప దేవ, మీకు వందనాలు. మీ నామం పేరిట మీరు మాకు ఇచ్చిన సహవాసం కొరకు వందనాలు. టీవీ ముఖ్యంగా టీవీ మాధ్యమం ద్వారా మీ వాక్యాన్ని ఆలోకిస్తున్న మా ప్రియులందరికీ, ప్రియ సహోదరి సహోదరులందరికీ మీ రక్షణ, మీ ఉజ్జీవం, మీ యొక్క మహిమ, మీ సన్నిధి ప్రత్యక్షత మీరు దయచేయండి. వాక్యం ఆలోకిస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ యొక్క రక్త ప్రోక్షణ నుంచి నేను సమస్తమైన అవమాన కార్యాలు, రహస్యమైన కార్యాలు, చెడు కార్యాలు, దురాశ, ఆగ్రహము, కోపము, బూతులు ఇవన్నీ విసర్జించి ప్రభువ నీతి మొత్తములో యథార్థంగా జీవించడానికి, భక్తిని కలిగి జీవించడానికి, దేవుని పిల్లలకు బ్రతకడానికి సాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాన్ని దీవించండి. ఇంకెవరైతే కార్యక్రమాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నారో వారందరికీ ప్రభువ ఈ ప్రత్యేక దినపు శుభాలు, దీవెనలు మీరు దయచేయండి. ఏదైనా వివాహ దినోత్సవాన్ని, జన్మదినోత్సవం జరిగించుకొచ్చిన మా ప్రియులకు ప్రభువ మీ దీవెన, మీ ఆశీస్సులు దయచేయమని, ఆరోగ్యాన్ని దయచేయమని క్రీస్తు యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.